ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో శివకుమార్ కు నోటీసులు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద జారీ. 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసి లేంది శివకుమార్ కు. యుగ ఉంటదేమన్నా ఉంది, యుగ తులసి ఫౌండేషన్ ఏదో ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, చాలా రోజులు అవుతుంది చూడకి. యుగ తులసి చైర్మన్ కు సిట్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 28న హాజరు కావాలని అధికారుల ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డేటా ధ్వంసం కేసు దర్యాప్తులో అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు గాను యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ టిటిటి మాజీ సభ్యుడు కె శివకుమార్ కు సిఆర్పిఎఫ్ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. పంజగుట్ట స్టేషన్ లో మార్చి 10వ తేదీన నమోదైన క్రైమ్ నెంబర్ 240/2024 కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉన్నందున విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరి ఈ నోటీసులో స్పష్టం చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అబిడ్స్ గౌన్ ఫౌండరీలోని ప్రసాద్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న శివకుమార్ పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసులో నేరపూరిత కుట్ర, ఆధారాల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడం, సాంకేతిక సమాచారాన్ని చోరీ చేయడం వంటి తీవ్రమైన అభియోగాలు ఈ కేసులో ఉన్నాయి. అలాగే ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగుతుందని నోటీసులో ఏసీపీ ప్రకటించారు. ఐఎస్బి కార్యాలయంలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్ల ధ్వంసం, అనాధికార నిఘా, డిజిటల్ సాక్ష్యాల చెరిపివేత తదితర అంశాల నేపథ్యంలోనే ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులపై శివకుమార్ కు అవగాహన ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. లోతైన దర్యాప్తు కోసం ప్రశ్నించాల్సి ఉందని నోటీసులో స్పష్టం చేసింది. ఓకే, దీనికి సంబంధించింది పూర్తి స్థాయిలో మనోడికి కొంచెం అవగాహన ఉంది, అందు గురించే ఆయనని పిలుస్తా ఉన్నారు. యుగ తులసి ఫౌండేషన్ నడిపిస్తా ఉన్నారు. మాజీ టిటిడి బోర్డు మెంబర్ గా వ్యవహరించిండు. గోమాత కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. మరి మనోడిని నోటీసులు ఇచ్చి క్వశ్చన్ చేయడం ద్వారా ఏం బయటికి వస్తుంది, ఏం బయటికి రాదు. మరొక్కసారి ఫోన్ ట్యాపింగ్ కేసు లూప్ లైన్ లో పెట్టినట్టు అయిందా? కాళేశ్వరంతో డ్యామేజ్ జరిగిన కాంగ్రెస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డ్యామేజ్ జరగకూడదని పకడ్బందీగా ముందుకెళ్తుందా? హైకోర్టు మొట్టికాయలేసిన నేపథ్యంలో కాళేశ్వరంలో మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే విధంగా ఉంటే మనల్ని ఎవరు నంబరు అని కాంగ్రెస్ ఏమన్నా వ్యవహారం నడిపిస్తా ఉన్నదా అంటే అవునానే సమాధానం వినిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో యుగ తులసి చైర్మన్ కి సిట్ నోటీసులు మాత్రం వచ్చినాయి అని చెప్పుకోవచ్చు శివకుమార్ కి. మరి దీనిపైన ఏం చూస్తారో చూడాలి. 160 కింద అయితే అధికారులు నోటీసులు అయితే జారీ చేస్తా ఉన్నారు.